కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబడతాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద తీసుకొని పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గైనకాలజిస్ట్ విజయలక్ష్మి గారికి, కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి, సోదరుడు కౌన్సిలర్ ఆల్ఫా ముస్తా గారికి, కదిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉస్మాన్ గారికి, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులకి, శానిటేషన్ సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి, అన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. స్వచ్ఛతా హీ సేవ పేరులోనే మా కదిలో ఇంకా బాగా తొందరగా కనుక్కుంటారు. ఎందుకంటే సాగులతో ఉండి మనం కూడా ఉర్దూ మాట్లాడేది అలవాటు చేసుకున్నాం. మనకు తొందరగా అర్థమవుతుంది వేరే నియోజకవర్గం అవుతుంది. స్వచ్ఛత ఉండడంలోనే సేవ ఉంది అనేది ఆలోచన. ఇందాక వస్తువులందరూ కూడా చెప్తూ వచ్చినారు. నేను ఎందుకు వచ్చినా అంటే నాకు ఎక్టివ్ షెడ్యూల్ ఉన్నాయి. ఈ కార్యక్రమం ఎందుకు వచ్చినానంటే రెండు ఉంటాయి. మామూలుగా రాజకీయాల్లో ఉండేటువంటి మాకు అధికారం వచ్చినప్పుడు పాత్రలో ఒక స్పష్టత ఉండాలి. అధికారులతో పనిచేయించేటువంటి కార్యక్రమంలో మా వంతు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ కావాలంటే పత్రికల వాళ్ళు మమ్మల్ని గమనించాలా, మేము వీళ్ళని గమనించాలా, ఒకరినొకరు గమనించుకుంటా అంటేనే అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతాయి. ఫ్రీక్వెంట్గా ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే ఘోరంగా మా వైద్యులు కూడా రెగ్యులర్గా వస్తుంటారు, బాగా గమనించుకుంటారనే ఒక ఆలోచన వస్తుంది. పట్టించుకోకపోతే వేరే రకమైనటువంటి ఆలోచన వస్తుంది. అది హుస్సేన్ డాక్టర్ గారికో, లేదు కందికుంట ప్రసాద్కో, లేదు కమిషనర్ గారికో పరిమితం కాదు, మానవ సహజం. కాబట్టి నాకున్నటువంటి తక్కువ సమయంలో కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి పేదవాళ్ళు వస్తారు. వాళ్ళకు నమ్మకం, మేమందరం కలిసి అనుకోరు. కాకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమంటే అందరి ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో వాళ్ళకు తెలియకుండానే, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు, వీళ్ళ ఆరోగ్యం మనం పరిరక్షిస్తున్నాం అనేటువంటి ఆలోచన లేకుండానే వృత్తిలో భాగంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వహించడంలో భాగంగానే అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు, ఒక్కోసారి జీతాలు కూడా రావు పాపం నెల రోజుల అయినా కూడా మనందరి కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మనం అందరం కలిసి కూర్చొని వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం, తద్వారా మన ప్రాంతాన్ని మళ్ళీ శుభ్రంగా పెట్టుకోవడం. దిస్ ఈజ్ ద గివ్ అండ్ టేక్ పాలసీ. సమాజానికి ఇవ్వడము, సమాజం నుంచి తీసుకోవడం అనేది ఒక ఆట. గతం నుంచి చరిత్ర నుంచి కూడా వస్తుంది. ఇంప్రూవైజేషన్, మోడర్నైజేషన్లో ఈ స్వచ్ఛత ఈ సేవ వచ్చేసింది. ఎవరైతే పేదలు ఉన్నారో వైద్యులకు చెప్తున్నాను, వాళ్ళని ప్రివిలేజ్డ్ క్లయింట్స్ కింద చూడండి. మామూలుగా రొటీన్లో వచ్చే వాళ్ళని చూసినట్టు కాకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. వాళ్ళకంటే ఎక్కువ మనకే బాధ్యత ఉంది. ఎందుకంటే మన ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈ వేదికని సక్రమంగా ఏరియా హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది వచ్చినటువంటి వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే విధంగానే వాళ్ళతో కొద్దిగా టైం ఇచ్చి లైఫ్ గురించి, హెల్త్ గురించి, బాడీ గురించి కొద్దిగా కాన్షియస్నెస్ పెంచే రకంగా ఉండాలని చెప్పేసి ఏదో ఐవాష్ కింద ఈ కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ పారిశుద్ధ కార్మికులు కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మందు వాడద్దండి, చేతులకు శానిటేషనే వాడండి. మీకున్న సమస్య మీకుంది, అది పడండి, ఆడికి పోము. కాకపోతే మీ ఆరోగ్యం ఉంటేనే అది పడినా అక్కడికి పోయినా అందరూ మీ కుటుంబం బాగుంటుంది, ఊరు బాగుంటుంది. కాబట్టి అది తగ్గించేసి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెంచుకోండి, అవగాహన పెంచుకోమని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరు మరింత సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకోండి. అందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మన ఆసుపత్రి, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మనందరి కోసం పనిచేసేటువంటి ఆసుపత్రి. నిరంతరం నెలకు ఒక రోజు ఏదో విధంగా కుటుంబ సమేతంగా వచ్చేసి మన డాక్టర్లను ఇబ్బంది పెట్టి మీరు అన్ని హెల్త్ చెకప్లు చేసుకొని పోయేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా చెప్తాను. కమిషనర్ గారికి ఇది ఒక ప్రాక్టీస్ కింద పెట్టమంటున్నాను. నెలలో ఒక రోజు అలౌ దెమ్ టు కమ్ అండ్ విజిట్ ద ఏరియా హాస్పిటల్. మీరు కంపల్షన్ పెట్టండి, కంపెల్ చేయండి వాళ్ళు. సో దట్ ఒక 6 నెలలు మీరు అది తీసుకురాగలిగితే వాళ్ళకి అలవాటు పెట్టుకుంటారు. వాళ్ళంతా ఒక డాక్టర్ వాళ్ళకి తప్పు ఉంటుంది, హాస్పిటల్కి పోలేదు, అలవాటు చేయండి. కంపెల్ దెమ్ టు కమ్ అండ్ విజిట్ ద హాస్పిటల్.
డాక్టర్ల దగ్గరికి వచ్చేసి మీరు వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఏదైతే ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉందో మనందరి దైనందిన జీవితంలో ఒక మార్పు తెచ్చే విధంగా దీన్ని వాడుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ